నైట్ డ్యూటీ చేసి వచ్చి పగల పడుకుని చద్దామన్నా పడుకునేవారు ఎడటే ఒక్క పక్కీర్లే. ఎవరు నువ్వు? నేను శివాన్ని. సింహానివా? అయితే జూలు వెళ్ళి పడుకురా తమ్ముడు, ఊళ్ళో తిరుగుబాకు, పోలీసులు పట్టుకుపోతారు. ఇదేం కోర్టు అనుకున్నావు అలా పిలుస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? ఎవరు నువ్వు? ఇదేమిటి పేరు అడిగిన వాళ్ళందరినీ ఇలాగే కొడతావా? అప్పారావుని పేరు అడుగుతావా? ఇంకెందుకు అడుగుతాను అప్పారావు? ఏం కావాలి? ఏం కావాలి? అవును బాబు, ఏం కావాలి? అమ్మా, ఈసారి పేరు అడగలేదుగా. ఈ అప్పారావుని ఏం కావాలని అడుగుతావా? సారా కొట్టుకు ఎందుకు వస్తారా? కాఫీ కోసమా? ఆగు, నీకు మాలత ఎలా తెలుసు? ఎలా తెలుసా? మాలతి నీకు తెలుసున నమ్మకం ఏమిటి? పిచ్చోడా, మాలతి కుడికాలు పిక్క మీద ఒక మచ్చ ఉంటుంది, చూసుకో. చిన్నప్పుడు తాడి చెట్టెక్కి పడింది. ఇంతకీ నువ్వెవడివి? నేను ఎవడినా? చెప్పరా? వింటే పడిపోగలవు, సరిగ్గా నిలబడు. కర్మగాలిపోయిన ఓ మొగుడనే వేధవని, ఆ మాలతికి మొగుణ్ణి. గుడ్, గ్లాడ్ టు మీట్ యు. బిజినెస్ ఎలా ఉంది? పూలు తెచ్చాను, మాలతికి ఇచ్చాయి. అప్పారా వచ్చిపోయాడని చెప్పాయి. ఇది ఉంచి కాఫీ తాగు, తర్వాత చూస్తాను. ఇప్పుడే రేడియోలో నుంచి వచ్చిందో అర్జెంటీనాలో బాంబు పడి 6 చచ్చిపోయారట. ఇవాళ ఆఫీస్ ఉండదేమో. అర్జెంటీనా బాంబు ఆఫీస్ ఉండదు? ఉండదు. బాగుందండి. మీ ఆఫీస్ ఉండేది అర్జెంటీనాలో కాదు మహానుభావ, అమీర్పేటలో. లేవండి లేవండి, స్నానం చేయండి. చేద్దామనే ఉంది కానీ అమ్మా. ఏమిటండి, ఏమైంది? కడుపు నొప్పిగా ఉంది. అది కానప్పుడు నొప్పిగా. సర్లేండి, ఏం చేస్తాం? పెసరట్లు వేద్దామని ఇవాళ పప్పు నానబెట్టాను. అవి తింటే మరీ ఎక్కువ అవుతుందేమో. పోలేండి, ఇవాళకి ఇంత మిరియాల కషాయం తాగి ఓ గ్లాసుడు గంజి క్యారేజ్ లో పట్టుకెళ్తాను. కషాయం గంజినా? అదే అవి అవెందుకు? పొద్దున్న కష్టాలు అనిపించింది కానీ ఇప్పుడు తగ్గిపోయిందో. కానీ అర్జెంటీనా లేదు, ఆవకాయ బద్ద లేదు. అర్జెంటుగా వెళ్ళి స్నానం చేసేయండి. వెళ్ళమా. మురళి రారా రా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. అదేం లేదురా, స్నానం చేయమంటుంటే. సరే గాని మీకు శుభార్త చెబుదామని వచ్చా. ఏమిట్రా? మీ ఫ్యాక్టరీ ఓనర్ గారి భార్యకి నేను ఎప్పుడో కన్ను ఆపరేట్ చేశాను. మనం ఈ పెళ్లిలో కనిపిస్తే చెప్పాను నీ గురించి. నిన్ను ఫోర్మెన్ నుంచి సూపర్వైజర్ గా ప్రమోట్ చేశారట. ఈ ఉదయం ఫోన్ చేశాను. వెరీ గుడ్, చాలా థ్యాంక్స్ రా. ఇదిగో బట్టలు అవి అన్ని మార్చుకోవడం ఇక్కడే, ఈ అద్దం ముందు ఉచిత ప్రదర్శన. రోజు ఇక్కడే కదండి మార్చుకుంటున్నాను. అదే ఇప్పటిదాకా చూడకపోవడమే నేను చేసిన తప్పు. ఫలాపలకే ఇదిగా పూలు పెట్టుకో. ఎక్కడివి? మన బావ అప్పారావు బావ ఇచ్చాడు, పెట్టుకో. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? చెప్తానే. ఇలా కొడతారేంటండి? ఇందాక నేను తిన్నప్పుడు చెప్పు, చిన్నప్పుడు ఎప్పుడన్నా తాడి చెట్టు ఎక్కావా? తాడి చెట్టు నేనెందుకండి ఎక్కుతాను? కన్ను కోసం, సరేనా? చెప్పు. లేదండి. అయ్యో, మీరు నా కాలు ముట్టుకోకూడదండి. ఆహా, పతి ఊరత. తిరిగే. మచ్చలేదు. సార్ కాఫీ సార్. అప్పుడు కాఫీ మా బాహులు కూడా పోయి. అలాగే సార్. అదృష్టం కలిసినాక ఈ కుర్చీలో పడుతున్నాను కానీ సీనియారిటీ ప్రకారం అయితే అక్కడే ఉండేవాడు. దేనికైనా పెట్టి పుట్టాలేవయ్యా గోవిందం. ఉండవయ్యా. నమస్కారం సార్. పెట్టి పుట్ట అక్కర్లేదు, పుట్టమట్టి అక్కర్లేదు, అందమైన పెదం ఉంటే చాలు. అదేమిటయ్యా? నా కర్మ కాలి మా ఆవిడికి చీర కడితే కోతికి చీర కట్టినట్టుంటుంది కానీ లేకపోతే ఏ డబ్బున వాళ్ళు తగులుకుని మాకు ప్రమోషన్ సంపాదించి పెట్టాడు మా ఆవిడ పాపం. ఆ మహాతల్లిని కలదక్కని మురళి వాడుకునేవాడు. మన బొబ్బరాజమానం గారు వచ్చి దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ కృతజ్ఞతతో వీడికి ప్రమోషన్ ఇప్పించాడు మురళి. అవును గురు, మొన్న మన వాడి పెళ్లిలో అమ్మాయిని చూసి షాక్ అయ్యాననుకో. మురళి కారులో తనని ఓ 1,00,000 సార్లు చూసి. ఇవరికేమిటయ్యా, ఇప్పుడు అంతేట. వీడి డ్యూటీకి రాగానే ఆయన వీడింట్లో డ్యూటీ దిగుతాట. ఆ మహాతల్లిని కలదక్కని మురళి వాడుకునేవాడు. మన బొబ్బరాజమానం గారు వచ్చి దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ కృతజ్ఞతతో వీడికి ప్రమోషన్ ఇప్పించాడు మురళి.
ఇదివరకేమిటయ్యా ఇప్పుడు అంతేట. వీడికి డ్యూటీకి రాగానే ఆయన వీడింట్లో డ్యూటీ దిగుతాట. ఏమిటే వరహాలు ఆ నస? అంతేలేండి, నేనేం మాట్లాడినా నసగానే ఉంటుంది మీకు. పండగ వస్తోంది, పెళ్ళాంకో చీర ముక్క కొందామని కూడా లేదు. కర్మ 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 కొద్దీ దొరికాడు సరసం తెలియని మొగుడు. సరసం నా బొంద. వచ్చే 300 జీతంతో రసం పోసుకు తినడానికే నీరసం వస్తుంది. ఇక సరసం ఒకటి నా శార్థం అని. పక్కింటి లలిత ఇంతంచు వెంకటగిరి చీర కట్టింది వేళ. ఆవిడికేమి మొగుడు చేతగాని వాడైనా నగలు చీరలు కొనిపెట్టేందుకు డబ్బున్న స్నేహితుడు ఒకడు ఉన్నాడు. చూడు, నువ్వు కూడా అలాంటి బంగారు పిచ్చుకుని ఒక దాన్ని బట్టి వల విసురుకో. నాకేం అభ్యంతరం లేదు. ఇదిగో బయట వర్షం వచ్చేట్టుంది, నువ్వు లోపలికి పదా. ఎర్రని ఎండ కాస్తుంటే వర్షం ఏమిటండి? నీ మొహం, ఈ ఎండ వర్షం వచ్చే ముందు ఎర్రగాను నీలంగాను ఉండొచ్చు. లోపలికి పదా నసా నువ్వును. ఏ దొంగ ఒప్పు, అదంతా నిద్రే. ఇందాక స్నానం చేశాక మీరు తెచ్చిన తెల్ల చీర కట్టుకుందాం అనుకున్నాను. కొత్త చీర ఎందుకు పాడు చేయటం అని అలాగే వచ్చేసాను. ఒకసారి ఎలా వచ్చాను కళ్ళు తెరిచి చూడరా. ఏ ఇంతలా ఉన్నారు? తలనొప్పిగా ఉంది, ప్లీజ్ పడుకో. అయ్యో, ఏమండి? ఎవరు బాబు? చూడు, నువ్వు ఇంట్లో. నేను ఇక్కడే పనిచేస్తుంటాను. తమరు లలిత నీకు తెలుసా? లలిత్ గారంటే నాకు తెలియదు బాబు. లలితకి మురళికి సంబంధం ఉంది, నీకు తెలుసు. ఇప్పుడు చెప్పు. సంబంధం అంటే ఇదివరకు ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. వీడికి డ్యూటీకి రాగానే ఆయన వీడింట్లో డ్యూటీ దిగుతాట. సారా మధు, ఏమిట్రా అలా చూస్తున్నావు? ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఈ ఇంటికి ఇంటి మనుషులకి నేను యజమానినా అతిథినా అని. జోక్ చేశాను బ్రదర్. జోకా? వాట్ ఏ బ్యాడ్ జోక్. నా జీవితమే ఒక బ్యాడ్ జోక్ అయిపోయింది. అదేమిట్రా, ఏమిటి అలా ఉన్నావు? ఆరోగ్యం బాలేదా? బాగుండదు ఒళ్ళు కాదు, మనసు. ఏమైంది? బాధ్యతలు పెరిగే కొద్దీ బాధలు కూడా పెరుగుతాయి కదా. ఓ. ఫ్యాక్టరీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉండి నువ్వు వచ్చేసేపోయింది. ఇప్పుడేరా, అమ్మకు ఒంట్లో బాగుండలేదు. నీతో చెప్పి లలితను తీసుకెళ్దామని వచ్చాను. నువ్వు లేవు, అందుకని వచ్చే వరకు కూర్చున్నాను. వచ్చారా? ఏమండి, ఒకసారి మురళి గారి ఇంటికి వెళ్ళొస్తాను. యారా? సర్లే, తీసుకెళ్ళు. ఈ రోజు మా ఫ్యాక్టరీ స్టాఫ్ అందరం ఫ్యామిలీస్తో సినిమాకి వెళ్ళాలనుకున్నాం. టికెట్స్ కూడా తీసుకొచ్చాను. పోన్లే, తీసుకెళ్ళు. అదేమిట్రా, వెళదాం అనుకున్న తర్వాత మానేయడం ఎందుకు? మా ఇంటికి రేపు పొద్దున వస్తుంది. సినిమాలు ఎప్పుడూ ఉండేవే. ఒంట్లో బాగోలేదని విన్నప్పటి నుంచి ఆవిడని ఎప్పుడెప్పుడు చూద్దామనిపిస్తుంది. పదండి. వస్తాను రా, త్వరగా పంపిస్తాను. ఏమండి, కాఫీ కల్పించాను. దొడ్డి తలుపులు తీసుకెళ్ళి ఇల్లు జాగ్రత్త. వస్తానండి. రంకు మొగుడుతో లేచిపోతూ మొగుడుతో లేగదూడ జాగ్రత్త అని చెప్పిందిట. అలా ఉందే నీ వరుస వరాలు.
మిస్టర్ మధు వాట్ హ్యాపెండ్? ఐఎమ్ సారీ సార్. హలో హలో టెస్టింగ్. ఏం చేస్తున్నారు? గుండె ఆడుతోందో లేదో చూసుకుంటున్నాను, సరేనా? గుండె అక్కడ ఉండేది 6 నెలల క్రితం వరకు ఇక్కడే ఉండేది. నీ చరిత్ర కొద్ది కొద్దిగా తెలుస్తున్న కొద్దీ మెల్లి మెల్లిగా కిందకి జారి ఇక్కడికి వచ్చింది. ఏడా తర్వాత ఇక్కడ ఇక్కడ ఉంటుంది. ఏమండి? తలుపు తెరిచింది, తెయ్యనేది తలుపు నమ్ముయి. ఇదే మంచిది అనుకున్నావా? అవునే అనుకుంటావు, అనుకుంటావే. ఏమండి, నా మీద మీకు ఇంకా అనుమానం పోలేదా? నీ మీద పోవటం కాదే, రాను రాను నా మీద నాకే అనుమానంగా ఉంది. నాలో ఏం లోపం ఉందో, నా మొహంలో ఏం దోషం ఉందో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతను లోపల ఎంతసేపు ఏం చేస్తున్నాడే? నాకేం తెలుసండి, నేను ఇప్పుడేగా వచ్చాను. ఇంకెవరన్నా ఉన్నారేమని. కర్మ కర్మ కర్మే. ప్రతివాడు నా సొంతం అనుకునే ప్రతి వస్తువుని వాడేసుకోవాలని చూస్తున్నాడు. ప్రతి అడ్డమైన విధవ కంటికి నేను వెర్రి విధవలా పిచ్చి పీనుగులా కనిపిస్తాను కాబోలు. ఊరుకోండి మీరు మరీను. మరీ అంత వెర్రి వెదలా ఏం కనపడరు. అంటే కొంత వెర్రి విధవలా కనిపిస్తాననే చీరేస్తాను, జాగ్రత్త. ఇదిగో ఈ రోజు రాత్రి ఏ అప్రాచ్యుడైనా మాలతనో మాధవనో మన కొంపకొచ్చాడో ఏం చేస్తారండి? నీ కళ్ళ ముందు నా కాళ్ళుంటాయి, నీ కళ్ళ నిండా నీళ్లుంటాయి. పోదురు, నా కళ్ళ ముందు మీ కాళ్ళు ఉండడం ఏంటి? తీక్కురేసుకుని వేళ్లాడతానే, అప్పుడు నా కాళ్ళు ఇదిగో ఇక్కడ వేళ్లాడతాయి. అయితే దండం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట.